అరేబియా ఎడారి. ఇక్కడ జీవితం కఠినం. ఇసుక, ఎండ, నిశ్శబ్దం. కాని ఇక్కడే అల్లాహ్ మహాకథలను రాశాడు. ఈ ఎడారిలో ఒక ప్రవక్త అల్లాహ్ను ప్రార్థిస్తున్నాడు. ఆయన పేరు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయన హృదయం అల్లాహ్ వైపే. ఏళ్ల తరబడి చేసిన ప్రార్థనల తర్వాత అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆ కుమారుడే ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం చిన్న వయసునుంచే శాంతంగా ఉండేవారు. విధేయత అంటే ఏమిటో చిన్నప్పుడే నేర్చుకున్నారు. ఒక రాత్రి ఎడారి నిశ్శబ్దంగా ఉంది. ఇబ్రాహీం అలీహుస్సలాం ఆలోచనల్లో మునిగిపోయారు. ఆ రాత్రే ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కల చూశారు. ఆ కలలో తన కుమారుడిని త్యాగం చేస్తున్నట్టు చూశారు. ప్రవక్తల కలలు అల్లా ఆజ్ఞలు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడితో అన్నారు, నా కుమారా, నేను నిన్ను త్యాగం చేస్తున్నట్టు కలలో చూశాను. ఇస్మాయిల్ అలైహిస్సలాం శాంతంగా ఇలా అన్నారు, నాన్నా, అల్లాహ్ ఆజ్ఞ అయితే మీరు అమలు చెయ్యండి. ఇన్షా అల్లా నేను సహనం చూపిస్తాను. ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి, కుమారుడు మినా వైపు నడవడం ప్రారంభించారు. భయం లేదు, సందేహం లేదు. ఈ ప్రయాణం సాధారణం కాదు. ఇది ఇమాన్ పరీక్ష. ఇబ్రాహీం అలైహిస్సలాం వెనక్కి తిరగలేదు. ఇస్మాయిల్ అలైహిస్సలాం తడబడలేదు. త్యాగం చేసే క్షణం వచ్చింది. నిశ్శబ్దం, గంభీరం. ఇది మానవ చరిత్రలో అత్యంత గొప్ప క్షణం. అల్లా కోరింది రక్తం కాదు, ఆకాశంనుంచి ఆజ్ఞ వచ్చింది. త్యాగానికి బదులు ఒక జంతువు పంపబడింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం రక్షించబడ్డారు. ఈ కథ మనకు ఒక్కటే చెబుతుంది, అల్లాహ్కు మన హృదయం కావాలి, మన సంపూర్ణ విధేయత కావాలి. ఇదే హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కథ.